హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్నోడి బర్త్డే. సో తను చెప్పిందనమాట, నాకు చాలా సర్ప్రైజెస్ ఉండాలి మమ్మీ అని. కాకపోతే మేము సర్ప్రైజెస్ అయితే ఇచ్చాము, కానీ బర్త్డే అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ చేయలేకపోయాము. ఎవరిని పిలవలేదనమాట. ఖాళీ మేము మా ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాము. సరే, ఇంట్లో వాళ్ళమే కేక్ కట్ చేసుకుందాం అనుకుంటే, ఇక చిన్నపిల్లలు కదా, బెలూన్స్ డెకరేషన్ ఉంటే బాగుంటుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటికి ఏడుస్తున్నారు ఇద్దరు, అందరిని పిలుద్దాం మమ్మీ, అందరిని పిలుద్దామని. అందరిని పిలవడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం వర్షం పడుతుంటే ఇంకా ఆ వర్షంలో అసలు అంత మంచిగా అనిపించలేదు ఇంకా అందరిని పిలవడము. చాలా చిన్న ఇల్లు, ఈ ఇంట్లో ఇక చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఈసారి మా కాలనీలో. అంతమంది అసలు ఎక్కడా సరిపోరు. అందులోనూ వర్షం పడుతుంటే ఇక ఈ వర్షంలో అంత చిరాకు అనిపించి నాకు, వద్దులే మనమే కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాము. సో ఇంకా ఎలాగో ఇంట్లో ఎదురింట్లోనే ఇంకో ఫ్యామిలీ ఉంది కదా, సో వాళ్ళని పిలిచామన్నమాట. ఇక అంతే, ఎవరిని పిలవలేదు. సో ఎలాగో వాళ్ళు ఎదురింట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు, ఇక పిలవకపోయినా వచ్చేస్తారు. డెకరేషన్ చేయడానికి కూడా హెల్ప్ చేశారనమాట పిల్లలు. అయితే మేము ఇంకా మా చిన్నోడైతే ఇంకా నేను చాక్లెట్స్, మా పెద్దోడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంటే నేను వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో పిల్లలకి అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నేను చాక్లెట్ ఇస్తాను మమ్మీ, వెళ్తాను అని ఏడుస్తుందనమాట. నువ్వేం వెళ్ళకలే, వర్షం పడుతుంది బయట, అక్క వెళ్తుందంటే మాట వినట్లేదనమాట. ఇంకా లాస్ట్కి అయితే అక్కే వెళ్ళింది, తనే తీసుకొని వెళ్ళి ఇచ్చేసింది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్. ఇంకా డెకరేషన్ అయితే చేసేసాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ మామూలుగా ఉండదు తంది. ఇంకా నా బర్త్డే డెకరేషన్ కూడా చేసాము, అందరినీ పిలుస్తాం. డెకరేషన్ చేసేసరికి అందరినీ పిలుస్తాం అనుకుంటుంది, కాకపోతే ఎవరిని పిలవట్లేదు అని చెప్పినా కూడా తను నమ్మట్లేదు, అందరినీ పిలుద్దాం మమ్మీ అని. ఇంకా వర్షానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అందరినీ పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అసలు. ఇంకా మామూలుగా కేక్ కట్ చేసి చేద్దాం అనుకున్నాం. సరేలే, బెలూన్స్ ఎలాగో తెప్పించాను, అందరినీ పిలుద్దామని బెలూన్స్ తెప్పించాను. ఇంకా వర్షం పడేసరికి ఇక ఎవరిని పిలవలేదు. సో ఉన్నాయి కదా బెలూన్స్, డెకరేట్ చేసేద్దాం లేతి, చిన్నపిల్లలు పాపం హ్యాపీగా ఫీల్ అవుతారని ఇంకా డెకరేషన్ లైట్గా అలా బెలూన్స్తో చేసేసాను అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందులోనే తనకు చాలా సర్ప్రైజెస్, ఫస్ట్ టైం అన్ని సర్ప్రైజెస్ దొరకడము. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అసలు తన హ్యాపీనెస్సే కాదు. స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో చాక్లెట్స్ ఫ్రెండ్స్కి ఇచ్చేసింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చి దారిలో రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చుకుంటూ వచ్చింది, నా బర్త్డే అని చెప్పేసి ఒక్కొక్క చాక్లెట్. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేసాయి నాకు. చిన్నప్పుడు మనం కూడా అంతే చేసేవాళ్ళం కదా అనిపించింది. స్కూల్కి వెళ్ళి అందరికీ చాక్లెట్లు ఇవ్వడము, ఎవరు కనిపించినా ఈరోజు నా బర్త్డే అంకల్ చాక్లెట్ తీసుకోండి, బర్త్డే ఆంటీ చాక్లెట్ తీసుకొని అని ఇచ్చేవాళ్ళం అనమాట. తను కూడా సేమ్ అంతే ఇస్తుంది. అలా నా బర్త్డే చాక్లెట్ తీసుకోండి తీసుకోండి అని చెప్పి ఇచ్చే దాంట్లో తన హ్యాపీనెస్, తన సంతోషం అసలు చూడాలి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అందులోనే. సరేలే అని చెప్పేసి ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఈరోజు నా బర్త్డే చాక్లెట్ తీసుకోండి అని చెప్పిస్తుంది. చిన్నపిల్లలు కదా, చిన్నప్పుడు అంతే ఉంటారు అనిపించింది. ఇంకా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు రెడీ అయిపోయి ఫొటోస్కి ఫోజ్ చేస్తుంది. ఇద్దరు రెడీ అయిపోయారు, సేమ్ ట్విన్నింగ్ చేశారనమాట. ఫస్ట్ టైం ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు బర్త్డేకి. సో ఇంకా ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ ఇంకా తొందరగా అని తొందర పెడుతున్నారు రెడీ అయిపోయి. ఇంకా సరేలే పెడదాంలే, ఇంకెవరు వచ్చేటోళ్ళు లేరు కదా, ఎవరైనా బయట వాళ్ళని పిలిస్తే అందరు వచ్చేస్తారు, ఇక తొందరగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు లేరు కాబట్టి మెల్లగా చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను మెల్లగా చేశాను అనమాట. ఇంకా కేక్ తెచ్చేసాము. సెలబ్రేషన్కి వాళ్ళు రెడీగా అయిపోయారు, కూర్చున్నారు. ఇంకా సెలబ్రేట్ అయితే చేస్తున్నాము. కానీ ఫస్ట్ టైము తనది ఇది ఫిఫ్త్ బర్త్డే వరకు, ఫోర్త్ బర్త్డే వరకు అందరినీ పిలిచాము, చాలా బాగా చేసాము అనమాట. ఫిఫ్త్ బర్త్డే లాస్ట్ ఈసారి మాత్రమే ఎవరిని పిలవకుండా బర్త్డే సెలబ్రేట్ చేసేసాము. చాలా కొంచెం ఏదోలా అనిపించింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు అంటే ఈరోజు చిన్ను బర్త్డే పిలుస్తారు అని వెయిట్ చేస్తున్నారు. కొందరు ఏదో గిఫ్ట్స్ కూడా తెచ్చుకున్నారు పాపం, కానీ వర్షం వల్ల నేను పిలవలేదు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఈవినింగ్ వరకు, ఇంకా చెప్పట్లేదేంటి వీళ్ళు బర్త్డే అని చెప్పట్లేదేంటి అని వెయిట్ చేస్తున్నారట. ఇక వర్షం వల్ల చేయట్లేదేమో అని కొందరు ఇంకా సైలెంట్ అయిపోయారంట. అయ్యా, అసలు ఫస్ట్ టైం ఇలా జరగడం, తన బర్త్డేకి వర్షం రావడము. 4 years నుంచి ఎప్పుడు అవ్వలేదు, మంచి గ్రాండ్గా చేసేవాళ్ళం. ఈ ఇయరే కొంచెం సింపుల్గా ఇంట్లోనే మేమే చేసుకున్నాం అనమాట. సరే, మేమేం చేసుకుందామంటే వాళ్ళు బాగా ఏడుస్తున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక ఎదురింట్లో వాళ్ళు వస్తారులే అని చెప్పేసి వాళ్ళని పిలిచామన్నమాట. ఇక వాళ్ళు వచ్చారు, ఎదురుగానే ఉంటారు కదా, సో వచ్చేస్తారనమాట. వాళ్ళు వచ్చారు. ఇంకా లైట్స్ ఆఫ్ చేయాలంట వాళ్ళకి, ఎక్కడ చూస్తారో తెలియదు కానీ బర్త్డే క్యాండిల్ వెలిగించగానే లైట్స్ ఆఫ్ చేయాలి అని అంటారు. ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత వాళ్ళు సెలబ్రేషన్స్ ఇంకా కేక్ కట్ చేస్తున్నారు. మా చిన్నోడికి కేకే కదా కావాలి, మెయిన్ కేక్ కావాలి, గిఫ్ట్స్ కావాలి, ఈ రెండు ఉంటే చాలంట, ఇంకేం వద్దు. ఓన్లీ కేక్స్ అండ్ గిఫ్ట్స్, ఇవి రెండే కావాలి. చాలానే గిఫ్ట్స్ వచ్చాయి ఈసారి. అందరూ ఒక్కొక్క గిఫ్ట్స్ ఇచ్చారు. మేము ముగ్గురము, చిన్నగాడు తప్ప, వాళ్ళ అక్క, నేను, వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి ఒక్కొక్క గిఫ్ట్స్ ఇచ్చారనమాట తనకి సర్ప్రైజ్గా. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను.
కానీ ఈసారి ఇంక ఎవరు లేరు. ఎవ్రీ టైమ్ అయితే ఈ రూమ్ ఫుల్లుగా ఉంటుంది అసలు. కేక్ కనిపించదు, బర్త్‌డే గర్ల్ కనిపించదు. అంతమంది జనాలుంటారు అసలు. ఈసారి అయితే అంతకు రెట్టింపు ఉండేవాళ్ళనమాట. కాకపోతే ఇంకా ఎవరికీ చెప్పలేదు గదా! సో, ఇంట్లో ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా ఖాళీగా ఏమంటారు కామ్‌గా, సింపుల్‌గా ఎవ్వరు లేనట్టుగా అలా జరిగిపోయిందనమాట. సో, కానీ నాకు ఈసారి చాలా బా అనిపిచ్చింది. ఫోటోస్, వీడియోస్ చాలా బాగా క్లియర్‌గా వచ్చాయనమాట. ఎవ్రీ టైమ్ అందరూ ఉండేసరికి అసలు ఎక్కడ ఫోటో తీయడానికి కుదరకపోయేది, వీడియో తీయడానికి కుదరకపోయేది. అలా అయిపోతుండే. ఈసారి కొంచెం సింపుల్‌గా బానే అయిందనమాట. ఇంకా పిల్లలైతే మమ్మీ గర్ల్స్‌నన్నా పిలుద్దామని అంటున్నారు. అందరూ క్లోజ్‌గా ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇంకా గర్ల్స్ ఉన్న వాళ్ళని పిలిచి, బాయ్స్ ఉన్న వాళ్ళని పిలవకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. నాకేమీ అర్థం కాలేదు. వద్దులే తల్లి కొందరిని పిలిచి, కొందరిని పిలవకపోతే అస్సలు బాగోదు. ఎవ్వరిని పిలవద్దు మనము అని చెప్పేసాను. కొంచెం ఫీల్ అయ్యారు. గిఫ్ట్స్ చూసి అయితే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఇంకా గిఫ్ట్స్ లేకపోతే కొంచెం సాడ్‌గా ఫీల్ అయ్యేవారేమో. గిఫ్ట్స్ చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా 1 మంత్ జనవరి మొత్తం అనుకుంటది తను. ఇంకా అందరిని పిలుద్దామని. లాస్ట్‌కొచ్చేసరికి కనీసం మా ఫ్రెండ్స్ గర్ల్స్‌నన్నా పిలుస్తాననేవారు. వద్దు ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవకపోతే అస్సలు బాగుండదని నేను. ఇంకా సర్లే అని లాస్ట్‌కైతే మొత్తానికి ఒప్పుకున్నారనమాట. సో, అందుకని ఇంకా మేమే చేసుకున్నాం. లేదంటే పిలిచేదాన్నేమో కొందరిని. కానీ అంత మంచిగా అనిపియలేదబ్బా వర్షానికి అస్సలు. చలేస్తుంది ఫుల్లుగా. ఈ చలికి, ఆ వర్షానికి అస్సలు మంచిగా అనిపియలేదు. సో, అందుకని ఈ విధంగా అయితే ఈసారి తన బర్త్‌డే అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా పెద్దోడి బర్త్‌డే ఉంది కదా మా ఏప్రిల్‌లో. సరే అప్పుడు చేద్దాం మంచి గ్రాండ్‌గా అని చెప్పేసరికి ఓకే అన్నారనమాట. ఇంకా వాళ్ళ అక్క వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా వాచ్ చూసి వావ్ అని అంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు తను. గిఫ్ట్స్ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలంటే ఏం లేదు అని చెప్పేసరికి ఏడ్చుకుంటూ ఉండేదనమాట. ఏం లేదు తల్లి నెక్స్ట్ టైం ఇస్తానులే అని అనేవాళ్ళం అనమాట. ఆట పట్టించేవాళ్ళము. గిఫ్ట్స్ ఏం లేవు అని ఏడ్చేది కాసేపు. సర్లే ఉందనగానే మళ్ళీ సైలెంట్ అయిపోయేది. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు తను అసలు ఆ గిఫ్ట్ ఉందని. సడన్గా వాళ్ళ అక్క వాచ్ గిఫ్ట్ ఇచ్చేసరికి వావ్ అని చెప్పేసి హగ్ చేసుకుంటుంది, కిస్ ఇస్తుంది. థ్యాంక్ యూ అక్క అని అంటుంది అనమాట. ఇంకా చాక్లెట్ ఇచ్చింది మళ్ళీ. చాక్లెట్ కూడా దానికి చాక్లెట్ ఇచ్చినా చాలు అని అంటుంది. సో, చాక్లెట్ తీసేసుకుంది. మళ్ళీ ఇప్పుడే తినేస్తారు వాళ్ళు. ఆల్రెడీ కేక్ తింటున్నారు, మళ్ళీ చాక్లెట్ తింటారు అని చెప్పేసి నేనైతే తీసేసుకున్నాను చాక్లెట్. ఇంకా వాళ్ళ పప్ప గిఫ్ట్ తేయడానికి వెళ్ళారు. అదైతే మేము ఎంతో కష్టపడి దాచిపెట్టామో కానీ ఫైనల్లీ తను చూసేసిందంట. అస్సలు ఆ విషయం మాకు తెలియదు. తనే చెప్తుంది లాస్ట్కి గిఫ్ట్ చూసి వావ్ అని అన్నది. మళ్ళీ ఇంకా నాకు తెలుసు ఇదని అని అంటుంది. చూసాను నేను ఇందాక అంటుంది. మేము ఎదురింట్లో వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట అది తెచ్చి సైకిల్. కాకపోతే చూసేసిన అంటుంది. మా ఆయన అయితే కూతురు మీద ప్రేమతో ఆ సైకిల్ బెడ్ మీదే పెట్టేస్తున్నారు. లేదు అక్కడి నుంచి తోలేరా అదే బాగుందా జును बहुत अच्छा है इधर देखो पैर पहुंच रहे हैं बेटा नीचे नहीं पूछ रही पहुंच रहे वाव बहुत ना निजंगा हैप्पी है मैंने देख लिया था कब के ओ ये कौन सी सरप्राइज है सब कुछ पूछ रही है ये तो लेकिन उसके पीछे था बिल्कुल उधर बाथरूम के उधर पर्दे के पीछे नहीं गिफ्ट है वो नहीं इसके अंदर का डैबी भी लेता था अच्छा जब आपने रखा ही था क्या ओ కూతురు మీద ప్రేమతో బెడ్ మీద పెడుతున్నారు. పామ్మో అంత ప్రేమనా మరి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే తనకు ఆ సర్ప్రైజ్ మేము ఎంత కష్టపడి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆ ప్లాన్ అంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తను ఆల్రెడీ మేము సైకిల్ తెచ్చి మా ఇంట్లో పెట్టలే, ఎదురింట్లో వాళ్ళ ఇంట్లో దాచిపెట్టాము. అయినా సరే చూసేసిన అని అంటుంది తెలుసా అసలు. కాకపోతే అది ఇది వాళ్ళకో భయ్య వాళ్ళకో అనుకున్నాను నేను అని అంటుంది. కానీ సైకిల్ అయితే చూసేసిందంట. కానీ సర్ప్రైజ్ ఫీల్ అయింది. వావ్ అని అంటుంది. చాలా హ్యాపీగా చాలా బాగుంది. అన్ని గిఫ్ట్లు బాగున్నాయి. అక్క గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్, పప్ప గిఫ్ట్, భయ్య గిఫ్ట్, ఆంటీ గిఫ్ట్ అందరి గిఫ్ట్లు బాగున్నాయి అని అంటుంది అనమాట. ఇంకా సో ఇంకా మా ఎదురింట్లో వాళ్ళనమాట చాలా బాగా చూసుకుంటారు. ఆమె మా ఎదురింటి ఆమె. వాళ్ళ పాప వాళ్ళ బాబు చాలా బాగా చూసుకుంటారు. పిల్లల్ని బాగా చూసుకుంటారు, బాగా ఆడిపిస్తారు అనమాట. నేను లేనప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ పెట్టి స్నానం చేయించి చాలా బాగా చూసుకున్నారు. రీసెంట్గానే వచ్చారు. ఒక 6-7 మంత్సే అవుతుందేమో, ఎక్కువ కూడా అవ్వలే. అయినా బాగా చూసుకుంటారు వాళ్ళైతే.